ఏమైనా మాట్లాడుతుంటే వృత్తగా ఈరోజు అంద నిరుపేద దివ్యాంగులు వీరు ఉండడం జరిగింది. వీరి పరిస్థితి చూసినట్లయితే ఈ ముగ్గురు వికలాంగులు ఉండడం జరిగింది. మరి చాలా దురదృష్టకరం. ఒకే కుటుంబంలో ముగ్గురు అంద నిరుపేద వికలాంగులు ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ये नानमया तोटे में ये तीनों नाबिना लोग रहते हैं। ये लोगों को रहने के लिए सही घर भी नहीं है, तीनों का शेड में रह रहे हैं। इससे पहले दोनों थे, दोनों का इंतकाल हुआ। ये लोगों को सरपरस्त कोई भी नहीं है, इसलिए ये लोग पेंशन के ऊपर अपनी ज़िंदगी गुजार रहे हैं। मैं हुकूमत से कोंडा सुरेखा मैडम से तलब करता हूं कि ये लोगों को इंद्रम्मा हाउस में हिस्सा दिए तो अच्छा रहता, बल्कि मैं बोल रहा हूं क्योंकि ये लोगों की हालत बहुत भयानक है। इधर से उधर से कोई लोग ये लोगों को मदद करते हैं, ताउन करते हैं। इसलिए मैं हुकूमत से गुजारिश कर रहा हूं कि इंद्रमा इल्लू में उनको दिलाना, बल्कि मैं कोंडा सुरेखा मैडम कोंडा सुरेखा कोंडा मुरली साहब से गुजारिश कर रहा हूँ। जय विकलांग जय। పేద కుటుంబానికి చెందిన ఆంధ్రులు మరియు వికలాంగుల కుటుంబం ఒక 40 డివిజన్లో నానమయ్య తోట సెంటర్లో ఉంది. ప్రజాపాలన కార్యక్రమం అప్పుడు వీళ్ళు అప్లై చేయలేకపోయారు. సరిగా వాళ్ళకి తెలియదు కాబట్టి అందులో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయలేదు, కనీసం ఇంటిమేషన్ కూడా చేయలేకపోయారు వారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు మరియు వికలాంగులకు పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా వాళ్ళు అప్లై చేయలేదు, ఇప్పటికైనా అప్లై చేసే అవకాశం ఉంది. మున్సిపాలిటీలో వీళ్ళకి అప్లై చేసే విధంగా అప్లై చేసిన తర్వాత మేడం గారిని దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకు ఇంద్రమ్మ గృహాలు ఏదైతే నిర్మించాలో ఆ లోన్ కానీ లేదంటే దానికి సంబంధించిన 5 లక్షలు ఆ జాగాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ విషయం ఉంది. అందులో వీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలని మేడం గారిని నేను మా 40 డివిజన్ పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా